సార్ అందరికీ నమస్కారము. ఇప్పుడు మనము వేవ్ అని అంటున్నాము. వేవ్స్ అనేవి ఏంటంటే ఒక పాండమిక్‌లో ఒక్కసారిగా కేసెస్ అన్నీ ఒకే సమయంలో వచ్చినప్పుడు దాన్ని మనము ఒక వేవ్‌గా తీసుకుంటాము. అంటే కేసెస్ నంబర్‌ని మనము ఒక గ్రాఫ్‌లో ప్లాట్ చేసినప్పుడు కేసెస్ ఎక్కువొచ్చినది ఒక చూడ్డానికి గ్రాఫ్‌లో ఒక వేవ్ లాగా అలలాగా పైకి లేసినట్టుంటది గనక దాన్ని మనం వేవ్ అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ వేవ్ అనేది సెపరేట్ ఎంటిటీ ఏం కాదు. ఇప్పుడు ఒక ఫస్ట్ మనము ఫస్ట్ నుంచి తీసుకున్నామంటే లాస్ట్ 2019 డిసెంబర్‌లో ఫస్ట్ కేస్ చైనాలో వచ్చినప్పటి నుంచి ఇండియాలో మార్చ్ జనవరిలో ఐ థింక్ ఇండియాలో జనవరి 27థ్ కేరళలో ఫస్ట్ కేస్ నమోదైంది. ఆ తర్వాత ఒక 1 మంత్ పాటు పెద్ద కేసెస్ ఎక్కడ లేవు. సో అందరం ఏమనుకున్నాం కేసెస్ ఇండియాలో రాలేదు. బానే కంటైన్ అయింది అనుకున్నాము. ఆ తర్వాత మళ్ళా మార్చ్‌లో అగైన్ మనకు ఫిబ్రవరి తర్వాత కేసెస్ రావడం స్టార్ట్ అయినాయి. డెత్ కూడా అప్పుడే మనకు ఫస్ట్ డెత్ కూడా జరిగింది. తర్వాత వెంటనే మనం ఏం చేసాము లాక్‌డౌన్ పెట్టాం. సో మనం ఏం జరిగిందంటే ఫస్ట్ వేవ్ అనేది ఆల్‌మోస్ట్ మనము డిలే చేయగలిగాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఒక కేసెస్ ఎన్ని రావటాన్ని ఒక టైమ్ పీరియడ్‌లో మనము లేట్ చేసాం. ఆ లేట్ చేయడం వల్ల ఏమైందనంటే ఆ వేవ్ అనేది కొద్దిగా లేట్ అయింది. సో తర్వాత అన్లాక్ చేసాము. అన్లాక్ చేసిన తర్వాత ప్రజలందరూ కలవడం మొదలెట్టారు. కేసెస్ అన్నీ క్రాప్ అయినాయి. క్రాప్ అయిన తర్వాత కేసెస్ అన్ని ఒకసారిగా రావడం మొదలెట్టాయి. మొదలెట్టినప్పుడు దాన్ని మనము సెకండ్ వేవ్ కింద మనం దాన్నే ఫస్ట్ వేవ్ కింద మనం అనుకున్నాం అన్నమాట. అంటే ఈ కేసెస్ అన్ని రావడం జరిగింది. సో ఫస్ట్ వేవ్‌లో మెయిన్ అంటే ఆ వేవ్‌లో జరిగిందేంటంటే ఈ చైనా నుంచి వచ్చిన వుహాన్ ఏరియా నుంచి వచ్చిన వైరస్సు ఒక్కసారిగా ఇంతవరకు ఆ వైరస్సు ఎవ్వరు ఎక్స్‌పోజ్ గాని పాపులేషన్‌లో ఒక్కసారిగా ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు ఆ వైరస్ బారిన పడని జనాభాలో ఆ వైరస్ ఎక్స్‌పోజ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. సో గుడ్ నంబర్ ఆఫ్ కేసెస్ చాలా కేసెస్ మనము ఫస్ట్ వేవ్‌లో మనం చూడడం జరిగింది. బట్ మోస్ట్‌లీ ఫస్ట్ వేవ్‌లో ఏం జరిగిందనంటే కంటైన్‌మెంట్ లాక్‌డౌన్ మెజర్స్ బాగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఫస్ట్ వేవ్‌లో సెకండ్ వేవ్ ఉన్నంత కేసెస్ మనం చూడకుండానే అది వేవ్ కొద్దిగా కంట్రోల్ అయింది. ఎప్పుడైతే ఆ లాక్‌డౌన్ మనం మళ్ళా తీసేసి ఫుల్‌గా మనం ఎప్పుడైతే జనాల్ని కలవడానికి అలవాటు చేశామో, అప్పుడు మళ్ళా వేవ్ స్టార్ట్ అయింది. అంటే కేసెస్ పెరగడం స్టార్ట్ అయింది. కానీ అక్కడ న్యూ వేరియంట్స్ అంటే ఒరిజినల్ వుహాన్ నుంచి వచ్చిన వైరస్‌లో భారత జనాభాలో కలిసిన తర్వాత యూకే నుంచి కొంతమంది ప్రయాణికుల ద్వారా వచ్చిన వైరస్సు, భారత జనాభాలో ఉన్న వైరస్సు అవి కలవటం వల్ల మనకు డిఫరెంట్ వైరస్‌లో ఉన్న వేరియేషన్స్ రావడం జరిగింది. ఇక్కడ మనం వేరియంట్స్ అంటే కూడా కొంత తెలుసుకోవాలి. బిఫోర్ మనము తెలుసుకోవాలంటే. ఈ కరోనా వైరస్సు ఫ్యామిలీ అంటే కరోనా ఒక ఫ్యామిలీ సంబంధించిన వైరస్‌లన్నిట్లో ఒక సమస్య ఏంటంటే, మామూలుగా అన్ని వైరస్‌లు మ్యుటేట్ అవుతాయి. ఇవి బాగా మ్యుటేట్ అవుతాయి. అన్ని వైరస్‌లు ఉన్న లక్షణమే దీనికి ఉంది. కాకపోతే ఇది మరింత బాగా మ్యుటేట్ అవుతాయి. ఇవి చాలా ఫాస్ట్‌గా మ్యుటేట్ అవుతాయి. అందువల్ల ఏమవుతుందనంటే, ఈరోజు ఒక వ్యక్తిలోకి ఎంటర్ అయిన వైరస్సు అదే వైరస్ ఇంకోళ్ళకెళ్ళినప్పుడు అదే వైరస్ ఉంటదనలా. చాలా మైనర్ మ్యుటేషన్స్ చాలా వస్తాయి. ఈ మైనర్ మ్యుటేషన్స్‌తో పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఏదైతే ఆ వైరస్సు బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడే అటాచ్‌మెంట్‌లో మ్యుటేషన్ రావడమో, లేదా ఒక యాంటీబాడీని ఎదుర్కొనటంలో సంబంధించిన ప్రక్రియలో ఏదైనా మ్యుటేషన్ రావడం అట్లాంటివి జరిగినప్పుడే మనకు ప్రాబ్లమ్ అవుతుంది. వేరే ఇతర మ్యుటేషన్స్ మీద మనం పెద్ద కన్సర్న్ అంటే బాధపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ ముఖ్యంగా ఈ ఒక యాంటీబాడీ ఎదుర్కొనటంలో జరిగే ప్రక్రియలో గాని, వైరస్ బాడీలో ఎంటర్ అయ్యే ప్రక్రియలో జరిగే మ్యుటేషన్ అంటే ఒక జన్యుపరమైన మార్పు. ఇది జరిగినప్పుడు మనకు ఎక్కువగా ప్రాబ్లమ్ వస్తుంది. అటువంటి వేరియేషన్స్ ఈ వైరస్‌లో ఎప్పుడు తరచూ జరుగుతూనే ఉంటాయి. అలా జరుగుతున్నప్పుడు పుట్టుకొచ్చే కొత్త వేరియంట్స్‌ని మనము ఇదివరకైతే వాటికి పెద్ద పెద్ద పేర్లు పెట్టేవాళ్ళము. B1.617 అని, B117 అని, B135 అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఈ పేర్లు మామూలుగా చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉందని WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఆల్ఫా, బీటా, గామా, కప్పా, ఎప్సిలాన్ అట్లా పేర్లు సింపుల్‌గా పెట్టిస్తారనమాట. సో, అలా తీసుకుంటే ఫస్ట్ వుహాన్ నుంచి వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కువగా మనము ఎక్స్‌పోజ్ అయింది నేటివ్ అంటే ఒరిజినల్ వైరసే ఎక్స్‌పోజ్ అయింది. తర్వాత వచ్చిన
డ్రైవ్ లో మనకు ఆల్ఫా వేరియంట్ అంటే యూకే నుంచి వచ్చిన పాపులేషన్ ద్వారా వచ్చిన వేరియంట్ అది ఎర్లీగా మనకు మన ముఖ్యంగా మన పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో మనం గమనించామంటే నవంబర్, డిసెంబర్ లోనే వాళ్ళకు ఈ వేరియంట్ తో ఒక వేవ్ రావడం జరిగింది. సో వాళ్ళకది అప్పటికే సెకండ్ వేవ్ అయిపోయింది వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళా డెల్టా వేరియంట్ అంటే ఈ భారతదేశ జనాభాలో ఎంటర్ అయిన ఆల్ఫా వేరియంట్ లో మళ్ళా మ్యూటేషన్స్ జరిగి ఏర్పడిన కొత్త వేరియంట్, ఆ డెల్టా వేరియంట్ ద్వారా మళ్ళా ఇంకొక వేవ్ వాళ్ళు ఆల్రెడీ చూసేశారు. ఎవరు? ఈ ఢిల్లీ, పంజాబ్, ఈ రాష్ట్రాల వాళ్ళు ఆల్రెడీ ఒక వేవ్ మళ్ళా చూసేశారు. దాన్ని అప్పుడు వాళ్ళు థర్డ్ వేవ్ అన్నారు. అంటే ఈ వేవ్ అనేది ఏమి భారతదేశం అంతా కూడా యూనిఫామ్ గా ఉండాల్సిన అవసరం లేదు. అని అంటే ఒకేసారి అందరికీ థర్డ్ వేవ్ అనేది చూడాల్సిన అవసరం లేదు. సో వేవ్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పీకింగ్ ఆఫ్ కేసెస్, అంటే ఒక్కసారిగా కేసెస్ ఒక టైం పీరియడ్ లో పెరగడం, అది మాత్రం జరగచ్చు. అది ప్రతిసారి ఒకే యూనిఫామ్ గా భారతదేశం అంతా జరగాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు ఆల్రెడీ వాళ్ళు ఒక వేవ్స్ చూశారు. ఇప్పుడు కొత్త ఏదన్నా ఇప్పుడున్న వేరియంట్ కాకుండా ఏదన్నా కొత్త వేరియంట్ ఏదైనా వచ్చి అది బాగా స్ప్రెడింగ్ ఉండాలి, అంటే ఇన్ఫెక్షన్స్ అవ్వాలి, అంటే ఒక్కరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి అనువుగా ఉండే మ్యుటేషన్స్ పొంది ఉండాలి. దాంతో పాటు అది బాగా జబ్బును పవర్ఫుల్ గా, అంటే జబ్బును బలంగా మనిషిలో వచ్చేటట్టు చేయగలగాలి. అలా సీరియస్ కన్సర్న్ ఉన్న దాన్ని మాత్రం మనం ఇప్పుడు భయపడాల్సి ఉంటుంది అనమాట. కొత్తగా ఒకవేళ అటువంటిది ఏదైనా వస్తే దానికి మనం భయపడాల్సి ఉంటుంది. ఇప్పుడు థర్డ్ వేవ్ అన్నది ఏంటంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో ఇప్పుడు డెల్టా వేరియంట్ లేదు. డెల్టా వేరియంట్ ఇండియా నుంచి వెళ్ళిన తర్వాత డెల్టా వేరియంట్ అక్కడ థర్డ్ వేవ్ కాస్ చేసింది. అదే మన ఇండియాలో తీసుకున్నామంటే ఇప్పుడు డెల్టా వేరియంట్, ఆల్ఫా వేరియంట్ ఇవే మనకు సెకండ్ వేవ్ అంతా కూడా ఇండియా అంతా డ్రైవ్ చేసింది ఆల్మోస్ట్. సో ఈ డెల్టా వేరియంట్, ఆల్ఫా వేరియంట్ లో మరి ఆ సెకండ్ వేవ్ లో మనకు ఏ జనాభా ఎక్కువ ఇబ్బంది పడ్డారు అని గమనించారంటే అక్కడ కూడా పెద్దవాళ్ళు, ఎవరికైతే ఎక్కువ ఇతర జబ్బులు ఉన్నాయో, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ లంగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్తమా, సిఓపిడి ఉన్నవాళ్ళు, లంగ్ ఆల్రెడీ పాడైపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు, లేదనంటే గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్ అనమాట. అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా ఈ వేవ్ లో మనము ఎక్కువగా చనిపోవడం కానీ, హాస్పిటలైజ్ అవ్వడం కానీ చూసామన్నమాట. దీనికంతా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సెకండ్ వేవ్ లో ఆ డెల్టా వేరియంట్ కి ఒరిజినల్ వైల్డ్ వుహాన్ నుంచి వచ్చిన వైరస్ మనం వైల్డ్ వైరస్ అనుకుంటే అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంతగా చెప్తున్నారు అది ఒక ల్యాబ్ లో నుంచి కూడా వచ్చిండొచ్చు ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ల్యాబ్ లో నుంచి వచ్చుంటే మనం వైల్డ్ వేరియంట్ అనడానికి ఉండదు అది. సో ఒకవేళ అది నిజమో కాకపోవచ్చు, కానీ మనం వైల్డ్ వేరియంట్ అనుకుంటాం మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. ఎందుకంటే నిజం ఇంకా స్పష్టంగా బయటపడలేదు కనుక వైల్డ్ వేరియంట్ అనుకుంటాం. ఈ వైల్డ్ వేరియంట్ కంటే కూడా ఆల్ఫా వేరియంట్ దాదాపు ఒక 40% అది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉందన్నమాట. అంటే 40% ఎక్కువ స్ప్రెడింగ్ పొటెన్షియల్ ఉందన్నమాట. అదే డెల్టాకు వచ్చే కొద్ది 60% ఎక్కువ ఉంది. సో ఏమైంది, ఆ సెకండ్ వేవ్ లో మరింత ఫాస్ట్ గా ఎవరికైతే ఇంతవరకు కరోనా రాలేదో, ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో వాళ్ళలో ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఏది సెకండ్ వేవ్ లో కూడా. అంటే ఇప్పుడు థర్డ్ వేవ్కి వచ్చేటప్పటికి ఈ మిగిలిన డెల్టా వేరియంటే కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా వింటున్నట్టు డెల్టా ప్లస్ వేరియంట్ కావచ్చు, ఇవి ఏదైనా ఇంకా వేరే ఇతర వేరియంట్ అంటే సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ అయిన బీటా వేరియంట్ కావచ్చు, లేదనంటే బ్రెజిలియన్ వేరియంట్ కావచ్చు, ఇంకేదైనా ఒక్కొక్క వేరియంట్ కూడా మన పాపులేషన్ లోకి ఎంటర్ అయ్యి ఎవరైతే ఎక్స్పోజ్ కాలేదో, అంటే ఇంతవరకు కరోనా రాని వాళ్ళు ఉంటారు, లేదనంటే వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళలోనే ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మరి కరోనా వచ్చిన వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉందంటే ఎస్. ఇప్పటికీ ఈ కొత్త వేరియంట్స్ జనరల్ గా ఏమవుతాయంటే కరోనా వచ్చిన వాళ్ళలో కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ కలిగి ఉంటుంది అనమాట. ఎందుకనంటే వీటిలో ఒక ప్రాబ్లం ఏంటంటే కొన్ని రకాల మ్యూటేషన్స్ లో ఇమ్యూన్ ఎవేషన్ అంటారు. అంటే ఈ రోగ నిరోధక శక్తి, అంటే మన బాడీలో తయారైన ప్రీవియస్ ఎక్స్పోజర్ వల్ల, అంటే ప్రీవియస్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వచ్చిన యాంటీబాడీస్, లేదా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వచ్చిన యాంటీబాడీస్ ని ఎస్కేప్ అయ్యే మెకానిజం వాటికి ఈ మ్యూటేషన్ కారణంగా వస్తుంది. అది మన డెల్టా ప్లస్ వేరియంట్ లో K417N అనే మ్యూటేషన్ ద్వారా ఇమ్యూన్ ఎవేషన్ అనే, అంటే
ఆ యాంటీబాడీస్ ని ఎస్కేప్ అవ్వడానికి శక్తిని అది పొంది ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే మళ్ళా కూడా తిరిగి ఒకసారి కరోనా వచ్చినా లేదా వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా మనకు కరోనా మళ్ళా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొత్త వేరియంట్ వల్ల. మరి కొత్త వేరియంట్ వల్ల వచ్చిన కరోనా వల్ల ఈ కొత్త వేవ్ స్టార్ట్ అయితే అందరికీ రావాలి కదా అనే ప్రశ్న మనకు వస్తుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు రోగనిరోధక శక్తి ఒక్క యాంటీబాడీస్ ద్వారానే రాదనమాట. అది మనము కన్వీనియంట్ గా చాలా మంది మర్చిపోతున్నారు. రోగనిరోధక శక్తి అనేది జస్ట్ ప్యూర్ యాంటీబాడీస్ ద్వారానే డ్రైవ్ కాదు. ఒక యాంటీజెన్ అంటే వైరస్ కు సంబంధించిన ఒక పర్టికల్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని టీ సెల్స్ అని ఉంటాయి బాడీలో, లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, అవి గుర్తు పెట్టుకుంటాయి. అంటే ఈ యాంటీజెన్ ఇలా ఉంటుంది, అంటే ఈ వైరస్ సంబంధించిన ఆనవాళ్లు ఇలా ఉంటాయని అది ఒక మెమరీలో పెట్టుకుంటుంది. ఈ విధంగా మెమరీలో పెట్టుకోవటం వల్ల అది దానికి సంబంధించిన మళ్ళా వైరస్ వచ్చినప్పుడు ఆ వైరస్ ని ఇంతకు ముందు ఉన్న అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన కరోనా వైరస్ లో స్పైక్ ప్రోటీన్స్ అని ఉంటాయని మనం అందరం తెలుసుకున్నాం కదా. ఈ స్పైక్ ప్రోటీన్స్ కి యాంటీబాడీస్ తయారవుతుంటాయి. కానీ ఆ స్పైక్ కు సంబంధించిన కాకుండా ఇతర ఆనవాళ్లు, అంటే నాట్ ఓన్లీ స్పైక్ పక్కన ఉన్న అటాచ్మెంట్ కి సంబంధం లేని ఆనవాళ్లు కూడా మన బాడీలో మెమరీలో ఉంటాయి, టీసెల్ మెమరీలో ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే అప్పుడు వచ్చిన వైరస్ ని ఒక ఫారినర్ గా గుర్తించదనమాట. అంటే మొట్టమొదటిసారి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం ఫారినర్ గా గుర్తిస్తుంది. అతను ఎలా బిహేవ్ చేస్తాడో మనకు తెలియదు, అతని శక్తులేంటి, అతని దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో తెలియని ఒక శత్రువు, ఒక ఫారినర్ అనుకోండి, మనకు తెలిసిన శత్రువు అయితే ఏమవుతుంది, మనకు తెలిసిన ఇతనికి ఏంటి, అతని శక్తి ఏంటి, అతను చేత్తో కొట్టగలుగుతాడా, కాలుతో కొట్టగలుగుతాడా, ఇటువంటి మనము తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఆ వాటి మీద మనం దాడి చేయడానికి రెడీగా ఉంటాం. అదే అసలు ఏమీ తెలియని వ్యక్తి అనుకోండి, దాని గురించి ముందు ఆలోచించడానికే మనకు కొంత టైం పడుతుంది. ఆ టైంలో అతను మన మీద దాడి చేశాడంటే దాని నుంచి కోలుకోవడం మనకు ఇబ్బంది అవుతుందన్నమాట. సర్ప్రైజ్ అటాక్ అంట. అలా సర్ప్రైజ్ అటాక్ ఉండదన్నమాట. ఒకసారి కరోనా వచ్చినా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ సర్ప్రైజ్ అటాక్ బాడీ మీద ఉండదు. సో అందువల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా వెంటనే మనం రియాక్షన్ ఇవ్వలేకపోవచ్చేమో కానీ అతనికున్న ఒక ఆనవాళ్ళు మనకు కొంత తెలుసు గనక దానికి సంబంధించి న్యూ యాంటీబాడీస్ తయారు చేసుకునే శక్తి మన బాడీకి ఉంటుంది. సో ఈ కారణంగానే ఇప్పటి వరకు ఇన్ని వేరియంట్స్ వచ్చినా కూడా ఇప్పుడున్న కరెంట్ వ్యాక్సిన్స్ అన్ని ఎంతో కొంత ఎఫికసీని అవి పొంది ఉన్నాయన్నమాట. అది మెయిన్ గా ఉంటుంది. ఒకటి ఇన్ని వేరియంట్స్ వచ్చిన తర్వాత మనము గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ వేవ్ లో కానీ సెకండ్ వేవ్ లో కానీ లేదా ఇప్పుడు రాబోయే అనుకుంటున్న థర్డ్ వేవ్ కూడా ఆలోచిస్తే కూడా ఎక్కువగా ఏ జనాభాలో ఈ కరోనా వచ్చే ఛాన్సెస్ లేదంటే ఎక్కువ హాస్పిటలైజ్ అవడం, మెయిన్ కరోనా రావడం కంటే కూడా ఇప్పుడు మనం భయపడాల్సింది ఏంటంటే వాళ్ళు హాస్పిటల్ వరకు వెళ్తారా, వెళ్తే ఒకవేళ ఐసీయూకి వెళ్తారా, ఐసీయూకి వెళ్తే బతుకుతారా లేదనే దాని మీద ఎక్కువ మనకి కన్సర్న్ ఉంటుంది. దాంట్లో ఆలోచిస్తే ఇప్పుడున్న అన్ని వేరియంట్స్ లో కూడా ఎక్కువగా హాస్పిటలైజ్ అయ్యింది, ఐసీయూకి వెళ్ళింది, చనిపోయింది కూడా అంతా కూడా పెద్దవారే. సో మనం వచ్చే థర్డ్ వేవ్, ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ ఒక థర్డ్ వేవ్ వచ్చిందనంటే కూడా అందులో కూడా ఎక్కువ వల్నరబుల్ పాపులేషన్ ఎవరంటే పెద్దవారే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వేవ్ బలపడే అంటే వైరస్ బలపడే కొద్దికి చిన్నవారిలో కూడా అది ఎంటర్ అయ్యి సిమ్టమ్స్ కలుగజేస్తుంది. కానీ వాళ్లే ఎక్కువ చనిపోతారనో, వాళ్ళకే ఎక్కువ ఇన్ఫెక్షన్ వస్తుందనో, ఈ రాబోయే థర్డ్ వేవ్ మొత్తం చిన్నపిల్లల్లో వస్తుందని, పెద్దవాళ్ళకి ఏం కాదనో అనే అపోహని మనం ఖచ్చితంగా తొలగించుకోవాలి. రాబోయే వేవ్ లో కూడా చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అవుతారు. అంటే పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు అని చెప్పాలి. ఇంకా చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కాదు, పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకనంటే వైరస్ కి ఎంట్రీ పొటెన్షియల్, అంటే లోపలికి వెళ్ళడానికి అది మరింత బలమైన శక్తిని సంపాదించుకుంటుంది కనుక. మరి చిన్నవాళ్లలో సీరియస్ అవుతుందా అని అంటే మొదటి నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్నవాళ్లలో ఏస్ రిసెప్టార్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఈ 12 to 18 గ్రూప్ లో వచ్చినా కూడా వాళ్లకున్న ఇమ్యూన్ మీడియేటెడ్ ప్రొటెక్షన్ అనేది బెటర్ గా ఉంటుంది కనుక మనకు పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్నవాళ్లలో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువే ఉంటుంది అనమాట. అందువల్ల థర్డ్ వేలో కూడా మనం ఎక్కువ ప్రిపరేషన్ పెద్దవాళ్ళ దృష్టిలోనే ఉంటుంది. కానీ చిన్నవాళ్ళకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా మనం ఎక్స్పోజ్ కాలేదు కనుక ఎలా ఉంటుందో మనకు తెలియదు.
సో ఒకవేళ చిన్నవాళ్ళలో అనుకున్నట్టు కాకుండా వేరేగా ఉండొచ్చేమో అన్న ఒక జాగ్రత్తతో భారతదేశ ప్రభుత్వం కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా జాగ్రత్తతో ముందుగానే ఇప్పుడు మనకు పీడియాట్రిక్ కేర్ కోసం సంబంధించి హాస్పిటల్లో బెడ్స్ పెంచుకోవడం కానీ, పీడియాట్రిక్ కేసెస్ వస్తే తల్లులకు ఎక్కువ పిల్లల్ని చూసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకి వ్యాక్సిన్స్ వేయించడము. అంతేకాకుండా పీడియాట్రిక్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న రాబోయే వేవ్ ఒకవేళ పిల్లల్లో వస్తే చాలా వరకు పిల్లలు చూడడానికి డాక్టర్సే చాలా తక్కువ మంది ఉంటారు. నర్సెస్ కూడా చాలా తక్కువ మంది పిల్లల వాటిలో ట్రైనింగ్ అయి ఉంటారు. పెద్దవాళ్ళలాగా ఎక్కువ మంది ఉండరన్నమాట. ఒకవేళ కానీ పిల్లల్లో ఎక్కువగా జబ్బు వస్తే అప్పుడు వాళ్ళని చూసుకోవడానికి ట్రైన్డ్ పర్సన్స్ ఉండరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము మనకు ఈ పిల్లలకు సంబంధించి వచ్చే వేవ్ కు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల్లో ఒకవేళ జబ్బు వచ్చే లక్షణాలు వస్తే ఎటువంటి మందులు ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి కేర్ ఇవ్వాలి. సో ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు కరెంట్లీ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మనం అనుకుంటున్నట్టు ఈ థర్డ్ వేవ్ అయితే ఒకవేళ అన్లాక్ కంప్లీట్ గా మనము జూలైకి అన్లాక్ చేశారంటే, అంటే ఇప్పుడు అన్లాక్ కంప్లీట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వం కూడా అన్లాక్ చేయొద్దనే గైడ్ లైన్స్ పంపించింది రాష్ట్రాలకు. ఎందుకనంటే అక్కడక్కడ మనకు డెల్టా ప్లస్ వేరియంట్ స్ట్రెయిన్స్ రావడం గుర్తించడం జరిగింది. సో ఈసారి సెకండ్ వేవ్ లాగా ఇబ్బంది పడకుండా కొద్దిగా జాగ్రత్తగానే ఉందాము అన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా అన్లాక్ చేయొద్దని సజెస్ట్ చేస్తున్నారు. అలా మనకు ఇంకా చెప్పాలంటే థర్డ్ వేవ్ లో ప్రిపేర్డ్నెస్ గురించి ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్తగా ఈసారి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ సెకండ్ వేవ్ లో జనాభాలో ఎక్కువ శాతం మంది ఎక్స్పోజ్ అయి ఉన్నారు. అంటే ఒక రకంగా మనం ఇప్పుడు కేసెస్ మనం ఐడెంటిఫై చేసిన దానికంటే కూడా ఎక్కువగా శాతం ఎక్స్పోజ్ అయి ఉంటారన్నమాట. మనము యాంటీబాడీ సర్వేలెన్స్ చేస్తే మనకు ఆ విషయం ఇంకా బయటపడుతుంది. దాదాపు ఇప్పుడున్న అంచనాల ప్రకారం 60% జనాభా భారతదేశంలో కరోనాకు ఎక్స్పోజ్ అయిపోయి ఉంటారు. ఇంకో రెండోది ఏంటంటే వ్యాక్సినేషన్ కూడా గవర్నమెంట్ చాలా ఫాస్ట్ గా ఇప్పుడు మధ్యలో కొద్ది స్లో అయినా కూడా వ్యాక్సినేషన్ ని చాలా ర్యాంప్ అప్ చేశారు, చాలా స్పీడ్ అప్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక పక్క ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, వ్యాక్సినేషన్, ఈ రెండు కలిసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంతగా థర్డ్ వేవ్ భయపడాల్సినంత ఉంటుందని కూడా అనుకోవట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ డెల్టా ప్లస్ వేరియంట్ లో ఇది మెయిన్లీ డెల్టా ప్లస్ వేరియంట్ ఏంటంటే ఈ మన ఉన్న డెల్టాలో ఎక్స్ట్రాగా వచ్చిన K417 మ్యుటేషన్ మనం తీసుకుంటాం. అదొకటే మనము దాంట్లో కన్సర్న్ అవుతుంది. ఈ కన్సర్న్ దీని గురించి మనము వ్యాక్సిన్ టెస్టులు చేసినప్పుడు వ్యాక్సిన్ పెద్ద అంత తక్కువ ప్రభావం అయితే ఉన్నట్టుగా ఎక్కడ మనకు డేటా చెప్పట్లేదు. ఇది చాలా ఎర్లీగా మనము చెప్పొచ్చు. ఈ డేటా ఇంకా చాలా వచ్చే ముందుకు మనకు తెలుస్తుంది ఈ డెల్టా ప్లస్ వేరియంట్ నిజంగానే వ్యాక్సిన్ టోటల్ గా అవాయిడ్ చేస్తుందా లేదా వ్యాక్సిన్ పనిచేస్తుందా అనే విషయము ఇట్స్ టూ ఎర్లీ అనమాట మనం కామెంట్ చేయాలంటే కూడా. సో ముందు వచ్చే కేసెస్ బట్టి డేటా బట్టి మనము దాని గురించి తెలుస్తుంది. ఒక కేసు జస్ట్ ఈ రోజే మనకు అది ఆ డేటా నిన్న ఒక కేసు మహారాష్ట్రలో జరిగిన ఒక కేసు అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ తో ఇన్ఫెక్ట్ అయిన 60 ఏళ్ల వ్యక్తి 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఆ వ్యక్తికి చాలా నార్మల్ గా ఇబ్బంది లేకుండా 4-5 రోజుల్లోనే కోలుకోవడం జరిగింది. సో అక్కడ కూడా మనకి ఏం చెప్తుందనంటే వ్యాక్సిన్ ముఖ్య ఉద్దేశం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యాక్సిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీఇన్ఫెక్షన్ రాకుండా కాదు, మెయిన్ వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి చనిపోకుండా ఉండడము, సీరియస్ కాకుండా ఉండడం. ఏ వ్యాక్సిన్ అయినా ప్రపంచంలో మెయిన్ ఉద్దేశం అది. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన ఇన్ఫెక్షన్ 0 ఉంటుంది అనేది ఏ వ్యాక్సిన్ కి ఉండదు. సో ఇప్పటికి కూడా డెల్టా ప్లస్ వేరియంట్ లో కూడా వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నట్టే మనం అనుకోవాలి. సో అనవసరమైన భయాందోళనలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని